బీసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం అమోఘంగా పోవడం చేసినటువంటి పెద్దలు కృష్ణయ్య గారికి, పెద్దలు ముసలిసారి గారికి, పెద్దలు ఉగ్రపాడం గారికి, మొత్తం నాయకులందరికీ, మీడియా మిత్రులకు, అలాగే ఈ రోజున ఏ నిరాహార దీక్ష చేపట్టారు కృష్ణయ్య గారు, మిగిలిన నాయకులు కూడా అందులో న్యాయమైనది, ధర్మమైంది అనే విషయం ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అలాంటి బ్రహ్మాస్త్రానికి కూడా, అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ నిరాహార దీక్ష కోరుకున్నటువంటి కృష్ణయ్య గారు కానీ, తదితరులు కానీ మొత్తం అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది ఈవేళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటున్నారంటే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించి అవి ఇవ్వకుండా 42% అమలు జరగకుండా ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు. కేవలం 22% మీద వెళ్ళడం అనేది బీసీలకు దారుణంగా అన్యాయం జరిగినట్టే లెక్క. అందుకని ఏ జీవో అయితే 46 వచ్చారో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో ఆ జీవోను వెంటనే ఉపసంహరించాలని, ఈ సేమ్ టైం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు నుంచి అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు అఖిల పక్ష సమావేశం తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేసి మా తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో మీరు 9వ షెడ్యూల్లో ఏర్పాటు చేసి 69% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆవిడ ఏ విధంగా పోరాటం చేసిందో, సాధించిందో, యాక్సెప్ట్ చేశారో అదే విధంగా ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కుర్మ కృష్ణయ్య గారి లాంటి పెద్ద నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారి లాంటి కానీ అనేక మంది ఎవరైతే బీసీల హక్కుల కోసం ఫైట్ చేస్తారో ఆ నాయకులందరూ కూడా తీసుకుని వెళ్లి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్స్ బీసీకి ఇవ్వండి, అది చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ దశలో ఈ దశలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ నాయకులందరూ కూడా ఎవరి దశలో వాళ్ళు ఎవరి దృష్టిలో అమౌంట్లో ఫైట్ చేస్తున్నారండి. అయితే అందరూ అయిపోయింది ఒకే వేదిక వచ్చి నిజంగా బీసీ హక్కులతో ఫైట్ చేస్తే మీ డిమాండ్స్ ఇమీడియట్ గా నెరవేర్చేయండి. కాబట్టి బీసీల ఐక్యత సాధించాలి సార్, అందరూ పొందండి. ఎందుకంటే ఇక్కడ బీసీ అంటే నాట్ బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. కులవృత్తులు, సంత, చుక్కలు, సమస్తం అమోఘం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అటువంటి బీసీ దశలో నేను యాదవ్ బీసీని, నేను గౌడ బీసీని, నేను ఒక గుజరాత్ బీసీని, నేను మున్నూరు బీసీని, నేను కంసాల బీసీని, నేను నాయ బ్రాహ్మణ బీసీని, నేను చాకలి బీసీని అనుకుందా మేమందరం బీసీలమే, మా బీసీలందరూ ఒక్కటే అని ఐక్యతతో ముందుకు వచ్చి ఫైట్ చేయండి. బ్రహ్మాండమైన ఇంతమంది చేస్తే తప్పకుండా మీరు సాధిస్తారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి గారు అయితే మనకి, ఏ సీఎం గారు అయితే 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్తారో కాంగ్రెస్ వస్తుందో అవి వారు చేయాలని నేను కోరుకుంటూ ఇంత గొప్ప చెప్తున్నా. కృష్ణయ్య గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి బీసీల రిజర్వేషన్స్ పెంచండి, అంబేద్కర్ లా మీరు కూడా నిలిచిపోతారు, ఆ మహానుభావుడు వాటి పెట్టండి అని విజ్ఞప్తి చేస్తే నరేంద్ర మోడీ గారి వెంటనే ఆ ప్రళయ కరో మై కర్త హూ అన్నాడు. క్యా లడాయి కహా హై లడాయి, ఎకనమీలీ బ్యాక్వర్డ్ ఇన్పుట్ అగ్రవర్ణాల వారికి వారు ఏ ఉద్యమం చేశారని 10% రిజర్వేషన్ పెంచారు, వారు ఏ ఆందోళన చేశారని 10% రిజర్వేషన్ పెంచారు, వాళ్ళు ఏ హత్య చేశారని 10% రిజర్వేషన్ ఇచ్చారు, వాళ్ళు ఏం అడగకుండా ఏం ఆందోళన చేయకుండా అగ్రవర్ణాల వారికి మీరు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు న్యాయబద్ధంగా ఏ బీసీలైతే ఉన్నారో 58% పైగా ఏ బీసీలైతే ఉన్నారో, ఏ బీసీలైతే తమ సమస్తాన్ని కూడా ఈ సమాజం కోసం, దేశం కోసం ధరపోతున్నారో అలాంటి బీసీలకి న్యాయంగా రావాల్సిన హక్కులు మేమెంతో మాకంతోనే ఓటాని ఆ రిజర్వేషన్స్ ని మీరు ఎందుకు అమలు చేయాలి? నరేంద్ర మోడీ గారు మీరు అమలు చేయాలి. అందుకని నా విజ్ఞప్తి కృష్ణ గారిని ఏమి చెప్తానంటే, రేవంత్ రెడ్డి గారిని మనం ఎంత డిమాండ్ చేస్తామో నరేంద్ర మోడీ గారిని కూడా ఎంత డిమాండ్ చేయాలి. ఈ రిజర్వేషన్ అనేవి
అమలు చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టించాలి. అందుకోసం రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, అది మీరు అమలు చేయండి. అమలు చేయడం కోసం మీరు అఖిల సమావేశం ఢిల్లీకి వెళ్ళండి, పర్మిషన్ మీరు తినండి. మీరు నరేంద్ర మోడీ గారు నిజంగా చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, మా రిజర్వేషన్ మాకు ఇస్తే అప్పుడు నిజంగా మీరు మాట తప్పవుతారు. అలా చేయండి నరేంద్ర మోడీకి, అలా చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్.